Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను కైజు నెంబర్ 8 మాంగానే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ కొనండి. అండ్ ఆల్సో గైస్, ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా సో ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేయండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, జెన్యున్ కమెంట్స్ పెట్టండి, అండ్ ఎక్కువ కమెంట్స్ కూడా పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇప్పుడు వరకు ఏమైందో అదంతా కూడా షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఈ వరల్డ్ లో గాడ్జిల్లా లాంటి మాన్స్టర్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాన్స్టర్స్ ఉంటాయి. అండ్ వాటిని కైజూస్ అని పిలుస్తారు. అండ్ ఇవి మాన్స్టర్స్ కాబట్టి అవి హ్యూమన్స్ మీద అటాక్ చేస్తాయి అండ్ తినేస్తాయి. అండ్ అందుకే ఈ కైజూస్ ని హంట్ చేయడానికి డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళు కైజూస్ ని వేసి పడేసి పీపుల్ ని సేవ్ చేస్తారు. సో ఇట్లా మన మెయిన్ క్యారెక్టర్ కాఫ్కా హిబినో కూడా డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అయ్యి కైజు హంటర్ అవ్వాలనుకుంటాడు. బట్ తను కైజు హంటర్ అవ్వలేకపోతాడు, ఎందుకంటే తను డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోతాడు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా. అండ్ అట్లా తనకి 30 years వచ్చేస్తాయి. సో దాంతో తన డ్రీమ్ ని గివ్ అప్ చేస్తాడు. బట్ మన కాఫ్కా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీనా కైజు హంటర్ అయిపోతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, తను ఒక డివిజన్ కి క్యాప్టెన్ కూడా అవుతుంది. సో యాక్చువల్ గా అయితే కాఫ్కా అండ్ మీనా ప్రామిస్ చేసుకుంటారు ఒకరికొకరు కైజు హంటర్ అవ్వాలని. ఎందుకంటే వాళ్ళిద్దరు చిన్నగా ఉన్నప్పుడు కైజూస్ వాళ్ళిద్దరి హోమ్ టౌన్ ని డిస్ట్రాయ్ చేసాయి. అందుకే వాళ్ళిద్దరు డిసైడ్ అవుతారు టు బికమ్ కైజు హంటర్స్. బట్ మీనా ఏమో ఎగ్జామ్ పాస్ అయిపోయి కైజు హంటర్ అయిపోతుంది. బట్ మన కాఫ్కా ఏమో అవ్వలేకపోతాడు. బట్ తను కైజు డిస్పోజల్ లో జాయిన్ అవుతాడు. అంటే కైజూస్ చనిపోతాయి కదా, అప్పుడు కైజు డిస్పోజల్ వాళ్ళు కైజు బాడీని డిస్పోజ్ చేసి సిటీని క్లీన్ చేస్తారు. సో అట్లా కాఫ్కా తన డ్రీమ్ ని గివ్ అప్ చేసి డిస్పోజల్ లో పనిచేస్తుంటాడు. బట్ ఒకరోజు కైజు డిస్పోజల్ లో రేనో ఇచికావే అనేవాడు జాయిన్ అవుతాడు. సో వాడు కూడా కైజు హంటర్ అవ్వాలనుకుంటాడు. సో ఎగ్జామ్ స్టార్ట్ అయినంత వరకు రెనోగాడు ఈ కైజు డిస్పోజల్ లో పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటాడు కైజీస్ గురించి తెలుసుకోవడానికి. సో కాఫ్కాది అండ్ రెనోగాడిది సేమ్ డ్రీమ్ కాబట్టి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. బట్ ఒక రోజు వీళ్ళిద్దరి మీద ఒక కైజు అటాక్ వేస్తుంది. సో దాంతో కాఫ్కా ఆ కైజుతో ఫైట్ చేస్తాడు అండ్ రేనోని అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. బికాస్ రేనో ఇంకా చిన్నాడు, తను ఇంకా తన లైఫ్ ని చూడాలి కాబట్టి కాఫ్కా తను సాక్రిఫైస్ చేసుకుంటాడు. సో రేనో వెళ్ళిపోతాడు, బట్ తను మళ్ళీ తిరిగి వస్తాడు అండ్ కైజు హంటర్స్ ని పట్టుకొస్తాడు. సో దాంతో కైజు హంటర్స్ ఆ కైజుని వేసి పడేస్తారు. బట్ అఫ్ కోర్స్ కాఫ్కా అండ్ రేనో ఇంజూర్ అవుతారు. సో దాంతో వాళ్ళిద్దరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. బట్ అప్పుడు ఒక చిన్న కైజు వస్తుంది అండ్ అది కాఫ్కా నోట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ దాంతో కాఫ్కా ఒక కైజు అయిపోతాడు. బట్ తను ఏమీ కంట్రోల్ తప్పిపోడు, తన సెన్సెస్ తనకి ఉంటాయి. బట్ వేరే పేషెంట్స్ కాఫ్కాని చూసి భయపడతారు, బికాస్ అఫ్ కోర్స్ తను కైజు ఫామ్ లో ఉన్నాడు కాబట్టి. అండ్ వాళ్ళు కైజు హంటర్స్ ని పిలుస్తారు. దాంతో కాఫ్కా అండ్ రేనో హాస్పిటల్ నుంచి పారిపోతారు. అండ్ దారిలో కాఫ్కా ఒక కైజుని వేసి పడేసి ఒక మదర్ ని అండ్ డాటర్ ని సేవ్ చేస్తాడు. అండ్ ఆల్సో డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు కాఫ్కాకి కైజు నెంబర్ 8 అనే కోడ్ నేమ్ పెడతారు ఎందుకు మళ్ళా. అండ్ ఆల్సో కాఫ్కా మళ్ళీ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటాడు టు బికమ్ కైజు హంటర్. సో అట్లా కాఫ్కా అండ్ రేనో రిటర్న్ ఎగ్జామ్ రాస్తారు. అండ్ దాంతో వాళ్ళిద్దరు పాస్ అయిపోతారు. సో ఇంత అనుకోకండి, టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంది, ఇంకా అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంది. సో ఓవరాల్ గా పాస్ అవుతే కైజు హంటర్ అవ్వచ్చు. సో అట్లా వీళ్ళిద్దరు ఫిజికల్ టెస్ట్ ఇవ్వడానికి డిఫెన్స్ ఫోర్స్ కి వెళ్తారు. అండ్ ఇక్కడ వీళ్ళకి కికోరు షినోమియా అనే అమ్మాయి తగులుతుంది. అండ్ తను చాలా తోపు అనమాట. అండ్ ఫిజికల్ టెస్ట్ లో తన టాప్ లో వస్తుంది అండ్ మన కాఫ్కా ఏమో లాస్ట్ లో వస్తాడు. అండ్ తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. అండ్ ఈ టెస్ట్ లో పార్టిసిపెంట్స్ కైజుని చంపాలి. సో అందుకే డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు పార్టిసిపెంట్స్ కి పవర్ సూట్స్ ఇస్తారు. సో ఈ సూట్స్ వల్ల స్ట్రెంత్, స్పీడ్ అండ్ డ్యూరబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది హంటర్స్ వి. బట్ హంటర్స్ ఈ సూట్ లో నుంచి పవర్ ని డ్రా చేయాలి, అప్పటి వాళ్ళ స్ట్రెంత్, స్పీడ్ అండ్ డ్యూరబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అది ఒక హంటర్ మీద డిపెండ్ ఉంటుంది, లైక్ వాళ్ళు ఎంత పవర్ ని డ్రా చేయగలుగుతున్నారని. వాళ్ళు ఎంత పవర్ ని డ్రా చేయగలిగితే వాళ్ళ స్ట్రెంత్, స్పీడ్ అండ్ డ్యూరబిలిటీ అంతగానం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వాళ్ళు యూజ్ చేసే వెపన్ ఒక పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లా రెనోగాడు 8% పవర్ ని డ్రా చేయగలుగుతాడు. అండ్ కికోరు అయితే డైరెక్ట్ గా 46% పవర్ ని డ్రా చేయగలుగుతుంది. అండ్ మన కాఫ్కా అయితే 0% పవర్ ని డ్రా చేయగలుగుతాడు. అంటే తన సూట్ వేసుకున్నా కూడా తనకి నార్మల్ మనిషి అంత పవర్ మాత్రమే ఉంటది. అండ్ తర్వాత ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా కైజూస్ ని చంపడం స్టార్ట్ చేస్తారు. అండ్ కికోరు అయితే కైజూస్ ని వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ మన కాఫ్కా అయితే వెపన్ ని కూడా లేపలేకపోతాడు. బట్ కాఫ్కా కైజు డిస్పోజల్ లో చాలా ఇయర్స్ నుంచి పనిచేసాడు కాబట్టి తనకి కైజూస్ యొక్క వీక్ పార్ట్స్ తెలుసు. సో అట్లా తను అండ్ రేనోగాడు కలిపి వేరే పార్టిసిపెంట్స్ తో కైజూస్ ని డిఫీట్ చేస్తుంటారు వీక్ పార్ట్స్ మీద అటాక్ వేసి. బట్ అప్పుడు ఒక కైజు సడన్ గా కాఫ్కా మీద అటాక్ వేస్తుంది, అంటే సర్ప్రైజ్ అటాక్ అనమాట. సో దాంతో కాఫ్కా ఇంజూర్ అయిపోతాడు అండ్ తను కదలలేకపోతాడు. అండ్ అప్పుడే ఆ కైజు కాఫ్కాని తినడానికి వస్తుంది. బట్ అప్పుడే కికోరు వచ్చి ఆ కైజుని వేసి పడేస్తుంది అండ్ కాఫ్కాని సేవ్ చేస్తుంది. అండ్ తను మళ్ళీ వెళ్ళిపోతుంది కైజూస్ ని లేపడానికి. సో కాఫ్కా ఇంజూర్ అవడంతో డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు కాఫ్కాకి క్విట్ అవ్వమని చెప్తారు, బికాస్ కాఫ్కా ఇంకా లెగలేకపోతున్నాడు కదా. సో అందుకే క్విట్ అవ్వమని వాళ్ళు చెప్తారు. బట్ కాఫ్కా లెగస్తాడు ఈవెన్ తో ఇంజూర్ అయినా సరే, ఎందుకంటే ఇది తన లాస్ట్ ఛాన్స్ కదా టు బికమ్ ఏ కైజు హంటర్.
ఇది మిస్ అయితే తను ఇంకా ఎప్పుడు కూడా కైజు హంటర్ అవ్వలేడు. సో అందుకే తను లెగుస్తాడు అండ్ రేనోగాడు తనకి హెల్ప్ చేస్తాడు. తన భుజాల మీద ఎక్కించుకొని కాఫ్కాని పట్టుకపోతాడు టు డిఫీట్ ద కైజుస్. బట్ వేసాడు కికోరు అసలు ఆగదు. తన కంటిన్యూస్ గా కైజుస్ ని వేసి పడేస్తూనే ఉంటది అండ్ ఆల్సో తను బాస్ కైజుని కూడా వేసేస్తుంది. అంటే ఎగ్జామ్ ఖతమేగా. సో దాంతో కాఫ్కా అండ్ రేనో పడుకుని పోతారు రోడ్డు మీద రెస్ట్ తీసుకోవడానికి, ఎగ్జామ్ అయిపోయిందని. అండ్ ఈవెన్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు కూడా షాక్ అయిపోతారు ఎగ్జామ్ ఎంత త్వరగా అయిపోయిందని. 30 minutes కూడా అవ్వలేదు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి, అంత స్పీడ్ గా ఎగ్జామ్ అయిపోయింది థ్యాంక్స్ టు కికోరు. అండ్ వేరే సైడ్ కికోరు అనుకుంటుంది నేను అన్ని పర్ఫెక్ట్ గా చేసా కదా డాడీ అని. బట్ అప్పుడే అక్కడికి ఒక కైజు వస్తాడు అండ్ ఈ కైజు కూడా చూడడానికి సిమిలర్ గా ఉంటాడు యాజ్ కాఫ్కాస్ కైజు. అండ్ ఆ కైజు వాడి వేలు కికోరు వైపు చూపిస్తాడు. దాంతో కికోరు సూట్ లో బొక్క పడిపోతుంది అండ్ అటాక్ తన హార్ట్ కి రీచ్ అవ్వబోతుంది. అండ్ వేరే సైడ్ చనిపోయిన కైజుస్ అన్ని కూడా మళ్ళీ లెగుస్తాయి. దాంతో కాఫ్కా షాక్ అయిపోతాడు అండ్ తనకి అర్థం కాదు ఏం జరుగుతుందని. అండ్ వేసిన మళ్ళీ మనం కికోరుని చూసాం అండ్ తను తన షీల్ ని యాక్టివేట్ చేస్తుంది. దాంతో తన హార్ట్ కి ఏం కాదు అండ్ తను ఫైట్ చేద్దాం అనుకుంటది. బట్ ఆ కైజు ఉన్నాడు కదా వాడు ఆ బాస్ కైజుని కూడా మళ్ళీ లేపుతాడు. అంటే చనిపోయిన కైజుస్ ని మళ్ళీ లేపింది వీడే. అండ్ ఆల్సో ఈ కైజు కూడా మాట్లాడగలుగుతాడు జస్ట్ లైక్ కాఫ్కా. దాంతో కికోరు షాక్ అయిపోతుంది అండ్ తర్వాత వాడు వెళ్ళిపోతాడు. బట్ వాడు వెళ్లే ముందు కికోరు మీద అటాక్ చేస్తాడు. దాంతో కికోరు చాలా ఇంజూర్ అయిపోతుంది అండ్ ఆ బాస్ కైజు కికోరు దగ్గరికి వస్తుంటది. అండ్ ఇదంతా కూడా డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళు పార్టిసిపెంట్స్ అందరికి ఎవాక్యువేట్ అవ్వమని చెప్తారు. అండ్ ఆల్సో ఇక్కడ మీనా కూడా ఉంటది అండ్ తను బయలుదేరుతుంది ఇక్కడ ఉన్న కైజెస్ ని లేపడానికి. సో ఈవెన్ తో ఎవాక్యువేట్ అవ్వమని చెప్పినా కూడా కికోరు ఎవాక్యువేట్ అవ్వదు. తను ఈ బాస్ కైజుని డిఫీట్ చేద్దామని అనుకుంటది. బికాస్ తన ఫాదర్ కి ప్రూవ్ చేయాలని అనుకుంటది తను పర్ఫెక్ట్ అని. తన ఫాదర్ చాలా విచిత్రంగా ఉంటాడు. ఈవెన్ తో కికోరు క్లాస్ లో నెంబర్ 1 వచ్చినా అండ్ వేరే దాంట్లో నెంబర్ 1 వచ్చినా కూడా వాళ్ళ ఫాదర్ తనని మెచ్చుకోడు, ఇంకా పర్ఫెక్ట్ అవ్వమని చెప్తాడు. సో అందుకే కికోరు ప్రతి ఒక్క విషయంలో కూడా పర్ఫెక్ట్ గా ఉండడానికి ట్రై చేస్తుంది అండ్ ఇప్పుడు కూడా ఉండడానికి ట్రై చేస్తుంది. అందుకే తను లెగుస్తుంది ఈవెన్ తో ఇంజరీ అయినా సరే. బట్ అప్పుడే ఆ బాస్ కైజు కికోరు మీద అటాక్ చేస్తుంది. దాంతో కికోరు పోయి గోడకెళ్ళి గుద్దుకుంటది. బట్ అప్పుడు కూడా తను లెగుస్తుంది, ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ లాస్ట్ కి తను కూడా గివ్ అప్ వేస్తుంది ఇంకా. అండ్ మీనా వాళ్ళు రాలేకపోతారు, వాళ్ళు ఇంకా చాలా దూరంలో ఉంటారు. అండ్ కికోరు ఇంకా తన పని అయిపోయింది అనుకుంటది. బట్ అప్పుడే మన కాఫ్కా వచ్చి తనని సేవ్ చేస్తాడు అండ్ తను కైజు ఫామ్ లోకి వచ్చేసాడు. అండ్ దాంతో కికోరు షాక్ అయిపోతుంది. సో అసలుకి అయితే అందరితో పాటు ఎవాక్యువేట్ అయిపోతామని రెండో కూడా చెప్తాడు. బట్ కికోరు కైజుతో ఫైట్ చేసిందని కాఫ్కా రెండో కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు టు హెల్ప్ కికోరు. సో దాంతో రెండో కూడా భయపడిపోతాడు. ఒకవేళ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు కాఫ్కాని చూస్తే ఇన్ ద కైజుస్ ఫామ్ వాళ్ళు కాఫ్కాని లేపేస్తారని. అండ్ మేసర్ కాఫ్కా కికోరుని అడుకుంటాడు ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దని. అండ్ అప్పుడే ఆ కైజు బ్లాస్ట్ చేస్తుంది. బట్ కాఫ్కా దాన్ని డిఫ్లెక్ట్ చేస్తాడు. అండ్ తర్వాత కాఫ్కా పవర్ అప్ అయ్యి ఒక్కొక్క పంచ్ ఇస్తాడు కైజుకి. దాంతో కైజుది ఫస్ట్ స్కిన్ ఎగిరిపోతుంది అండ్ తర్వాత దాని బొక్కలన్నీ కూడా ఎగిరిపోతాయి. దాంతో కికోరు షాక్ అయిపోతుంది. అండ్ తర్వాత కాఫ్కా అంటాడు ఆ కైజుతో మళ్ళీ లెగిసి చూపి అని. అండ్ అప్పుడే కైజు మళ్ళీ లెగిస్తుంటది. దాంతో కాఫ్కా జోగ్గా అన్న అని అంటాడు. దాంతో ఆ కైజు మళ్ళీ లెగదు ఇంకా. అండ్ అప్పుడే వేరే కైజు కికోరు మీద అటాక్ వేస్తుంది. దాంతో కాఫ్కా ఆ కైజుని వేస్తాడు. అంతరం మళ్ళీ హ్యూమన్ ఫామ్ కి వచ్చేస్తాడు. బట్ అప్పుడే రెండో కూడా వచ్చి కాఫ్కాని తంతాడు కైజు లాగా ట్రాన్స్ఫార్మ్ అయినందుకు. బట్ కికోరుని సేవ్ చేయడానికి అట్లా చేసినని కాఫ్కా చెప్తాడు. అండ్ అప్పుడే కికోరు అన్కాన్షియస్ అయ్యి కింద పడిపోతుంది. బికాస్ అఫ్ కోర్స్ తనకి ఇంజురీస్ అయినాయి కదా. అండ్ అప్పుడు అక్కడికి మీనా అండ్ వైస్ కెప్టెన్ హుషినో వచ్చేస్తారు. దాంతో మనల్ని షాక్ అయిపోతారు. బట్ అప్పుడే మనల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు కికోరుని పట్టుకుని. సో దాంతో హుషినా గడికి డౌట్ వస్తుంది లైక్ ఇదంతా కికోరు మాత్రమే చేయగలిగిందా, అంటే తనకు స్ట్రాంగే బట్ తను ఒక్కరితో ఇదంతా చేయగలిగిందా అని వాడికి డౌట్ వస్తుంది. అండ్ ఆల్సో కైజెస్ కూడా మళ్ళీ రీజనరేట్ అయినాయి కదా. సో వీళ్ళకి తెలియనివి చాలా జరిగినాయి. సో అందుకే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకుంటారు. అండ్ మేసర్ కాఫ్కా అండ్ రేనో మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు బికాస్ వాళ్ళిద్దరికి కొన్ని ఇంజరీస్ అయినాయి కాబట్టి. అండ్ ఆల్సో రేనో కూడా చెప్తాడు లైక్ కికోరు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయింది అండ్ తను ఇప్పుడు స్టేబుల్ గానే ఉందని. సో వీళ్ళిద్దరు మాటలు మీనా బయట నుంచి వింటూ ఉంటది నించొని. అండ్ సడన్ గా తను లోపలికి వచ్చి వీళ్ళిద్దరికి సెల్యూట్ చేస్తుంది బికాస్ వాళ్ళిద్దరు ఒక లైఫ్ ని సేవ్ చేశారు కాబట్టి. తను మళ్ళీ వెళ్ళిపోతుంది. సో కాఫ్కా మీనాతో మాట్లాడదాం అనుకుంటాడు. బట్ అప్పుడే తను మాట్లాడదని అనుకుంటాడు. వన్స్ ఒక కైజు హంటర్ అయినాక అప్పుడు మీనాతో మాట్లాడదామని కాఫ్కా అనుకుంటాడు. అండ్ వేరే సైడ్ మనం ఆ కైజును చూసాం. అండ్ వాడు బాత్రూమ్ లో కూర్చొని ఫోన్ లో న్యూస్ చూస్తుంటాడు లైక్ ఎంతమంది పోయారని. బట్ ఎవరు కూడా చనిపోలేదు కదా, అందరికి ఇంజరీస్ అయితే అయినా కానీ ఎవరు కూడా చనిపోలేదు. దాంతో వాడు డిసప్పాయింట్ అవుతాడు. అండ్ అప్పుడే వాడికి కాల్ వస్తుంది ఎవరి దగ్గర నుంచో. అండ్ వాడిని త్వరగా బయటికి రమ్మని అంటారు. దాంతో ఈ కైజు హ్యూమన్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అండ్ ఆల్సో వీడు సేమ్ మన కాఫ్కా లాగానే కైజు డిస్పోజల్ లో పనిచేస్తున్నాడు. అండ్ వీడు ఎవరో కాదు గైస్, కైజు నెంబర్ 9 వీడు. సో గైస్ ఇది కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెనేషన్. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో అందుకే ఈ వీడియోస్ కి సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి. అండ్ మీరు కూడా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా ఇస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో కామెంట్స్ కూడా పెట్టండి, జనరల్ కామెంట్స్ పెట్టండి అండ్ ఎక్కువ కామెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.